గోపాలుని రఘుపతిరావు గారు అందించిన నిరీక్షణ. వేకువ అవుతుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. రోజు ప్రారంభమవుతుంది. కొన్ని గంటల తరువాత భానుడు పడమర కొండల్లో ప్రవేశిస్తాడు. చీకట్లు అలుముకుంటాయి. రోజు జరిగే ఈ కార్యక్రమాన్నే మనం కాలగమనం అంటాం. నిజానికి కాలం మహాగడసరి. కవ్విస్తుంది, కలత తీరుస్తుంది, భయపెడుతుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ముచ్చట గొల్పుతుంది. ఎలా అంటారా? వేచి చూస్తున్న వారికి తొందరగా గడవదు. ఆనందంగా ఉన్నవారికి వేగంగా గడిచిపోతుంది. నిజానికి కాలం కదలికలో ఏ మార్పు లేదు. ఉన్నదల్లా అనుభవిస్తున్న వారి వ్యక్తిగత భావనలోనే. నిన్న, నేడు, రేపు అలా కాలాన్ని విభజిస్తాం. నిజానికి ఉన్నది ఒకే కాల ప్రవాహ ధార అన్నది విజ్ఞుల భావన. కాలం తీరు భలే గమ్మత్తుగా ఉంటుంది. దాని గమనంలో సంభవించే మార్పుల వల్ల మానవ జీవితంలో కష్టసుఖాలు, మంచి చెడుల అనుభవాలు కలుగుతాయి. అయినా అవేవి శాశ్వతంగా ఉండవు. అవి కదిలిపోయే మేఘాల లాంటివన్నీ పెద్దల ఉవాచ. కాబట్టే పరిష్కారం లేదనుకున్న సమస్యలు చాలా వరకు కాలగమనంలో పరిష్కారమవుతాయి. ఋతువులు మారే కొద్దీ శారీరక రుగ్మతలు కలుగుతుంటాయి. చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి కూడా. కాబట్టి మనిషి చేయాల్సింది వేచి చూడటమే. ఇక్కడ కాలమే వైద్యుడు. కావాల్సిందల్లా కాలగమనాన్ని పరిశీలించడం, దానికి తగినట్టు నడుచుకోవడం, ఒకంత సహనం జోడించడం. అలాగైతే జీవితం అంతా ఆనందమే. ఒక పనిలో విజయం కలగడానికి మనిషి చూసే ఎదురుచూపులు అతడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆ నిరీక్షణ ఫలవంతమైనప్పుడు ఆనందం అనుభవిస్తాడు. కాలగమనమే మనిషి ఆనంద విషాదాలకు మూలం. శ్రీరాముడు తండ్రి కోరిక మేరకు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న భరతుడు అన్నగారి కోసం తాను అడవుల బాట పడతాడు. రాముడు అయోధ్యకు రావడానికి ఒప్పుకోకపోవడంతో ఆయన పాదుకలు స్వీకరించి వాటిని సింహాసనంపై ప్రతిష్ఠించి రాజపాలనకు ఉపక్రమిస్తాడు. శ్రీరాముడి వనవాసం ముగిసి అయోధ్యకు చేరుకునే శుభ గడియ కోసం వేచి చూస్తాడు. భరతుడి నిరీక్షణ ఫలించి మహదానందాన్ని తెచ్చిపెట్టింది. రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయోధ్య ప్రజలకు ఎదురు చూస్తూ కాలం గడపడంలోని ఆనందాన్ని చేరువ చేశాడు. తొలకరి కోసం రైతులు 1000 కళ్ళతో వేచి చూస్తారు. వర్షాగమనంతో వ్యవసాయ పనులు మొదలవుతాయి. నిరీక్షణ వల్ల మంచే జరుగుతుంది. అలా వేచి చూడటం వల్ల అందివచ్చే మహత్తర క్షణాలను అనుభవించడానికి కావాల్సింది సహనం, ఆశావహ దృక్పథం. జీవితంలో కొన్ని ఘటనల వల్ల ఆనందం కలుగుతుంది, కొన్నిటి వల్ల దుఃఖం పుడుతుంది. ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్పనిసరి. ఎదురుచూపులు ఓ మహత్తర అనుభవం. అసలు మనిషి జీవితంలోని ప్రతి ఘట్టాన్ని మధుర స్మృతిగా మార్చేది ఎదురుచూపులేనంటే అతిశయోక్తి కాదు. ఆ పరమాత్మ మీద నమ్మకముంచి మనిషి చేసేది అదే కదా.